నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. అంటే ఏంటి కల్పన మేడం వచ్చేసి సాంగ్స్ వాడుతుంది అని అనుకుంటున్నారా? లేదు, నేను సాంగ్స్ వాడడం లేదు. ఏం జరిగిందంటే పశ్చిమ బెంగాల్ జీవన్ బా జ్యోతి మోడల్ స్కూల్లో ఎంత అశ్లీల దృశ్యాలు చేశారో చూడండి. ఇది రికార్డింగ్ డాన్స్ కంటే ఘోరంగా ఉంటది. ఒకసారి ఈ వీడియో చూడండి. సో చూసాం కదా, ఫస్ట్ పాడిన పాటకి ఈ పాటకి మీకు ఇప్పుడు అర్థం తెలిసిండొచ్చు. అంటే మనం చిన్నప్పుడు అందరం 10th నుండి బయటకు వచ్చేస్తాం. 10th మన ఏజ్ పాస్ అయిపోయే కొద్ది 10th ఇంటర్ డిగ్రీ ఇట్లా చేసుకుంటూ వస్తాం. అయితే 10th లో మనకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడతారు, ఫేవరల్ పార్టీస్ పెడతారు. ఇందులలో టీచర్స్ ని పొగుడుకుంటూ, లేకపోతే టీచర్స్ తిట్టిన తిట్లను జ్ఞాపకం చేసుకుంటూ, టీచర్స్ కొట్టిన కొట్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఇవన్నీ చేస్తూ గురువుల కోసం వాడడము, ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ఈ స్కిట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం కామనే. కానీ ఈ పశ్చిమ బెంగాల్లో ఇలాంటి డాన్స్ చేస్తూ ఉంటే అక్కడున్న స్కూల్ యాజమాన్యము ఏం చేస్తుంది? స్కూల్ యాజమాన్యం పర్మిషన్ ఇవ్వండి, ఇలాంటి డాన్సులు చేస్తుందా? సమాజానికి ఏం నేర్పియాలనుకుంటున్నారు? ఇంకా ఇది చేసిందే కాకుండా ఆ వీడియోని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఇలాంటి సాంగ్స్కి కానీ ఇలాంటి డాన్స్కి కానీ పర్మిషన్ ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఓన్లీ టవల్ అంటే టవల్ అంతే, ఏమీ లేదు డ్రెస్. వాళ్ళకి ఈ టవల్ కట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు 15 నుండి 16 ఏజ్ ఉండొచ్చు, అలాంటి పిల్లలు డాన్స్ చేస్తుంటే అక్కడ చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి చేసుకునే పార్టీ ఇది. మళ్ళీ దాని పేరేంటో తెలుసా? సాంస్కృతిక కార్యక్రమం అంట. ఈ కార్యక్రమం పేరుకేమో సాంస్కృతిక కార్యక్రమం, అక్కడ చేసేది మాత్రం రికార్డింగ్ డాన్స్ కంటే ఘోరంగా ఉంది. సమాజం ఏం నేర్చుకోవాలి ఇది చూసి? ఎందుకు ఇంత దిగజారిపోతుంది మన సమాజం అని ఒక్కొక్కసారి అసలు ఎంత బాధ అనిపిస్తూ ఉంటది. మన చిన్నప్పుడు టీచర్స్ ని గుర్తు చేసుకొని ఫేవరల్ పార్టీలో ఏడవడం, వాళ్ళని వెళ్ళి హగ్ చేసుకోవడం, ఇవన్నీ చూసినాం. కానీ ఇంత దారుణమైన వీడియో చూడడం నేనైతే ఇదే మొదటిసారి అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా చూడండి.